ఈరోజు చంద్రబాబు నాయుడు వేసినటువంటి ఒక అద్భుతమైన ఒక అడుగు జీవో కూడా ఇచ్చేస్తున్నారు. ఐ థింక్ జీవో నెంబర్ 396 సమయంతో. సో విషయం ఏంటి, రాజధాని అంటే అర్థం తెలియనటువంటి ఓ వ్యక్తి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. సీఎం ఎక్కడుండి పరిపాలన చేస్తే అదే రాజధాని అని చెప్పే ఓ వ్యక్తి. అండ్ 175 కొడతామని చెప్పినటువంటి ఒక పార్టీ. ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటంటే, వాళ్ళు వల్ల కాక సిస్టంలో ఉన్నటువంటి కొంతమంది వెనక ఉండి వీళ్ళని ముందుకు తోసి దేశంలో రాష్ట్రంలో అల్లరి సృష్టిని ట్రై చేస్తూ ఉన్నారు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నేను దేశంలో ఒక పెద్దవాడు కూడా ఎందుకు యూజ్ చేస్తానంటే, ఆల్రెడీ మహారాష్ట్రలో సక్సెస్ అయింది అది రిజిస్ట్రేషన్ సేవా కేంద్ర. ఇప్పుడు ఏపీలో చేస్తుంటే ప్రైవేట్ పరం అంటూ చూడండి. అసలు ఇప్పుడు పాస్పోర్ట్ సేవా కేంద్రం ఉందండి, అవి ఎవరంటే నిర్వహిస్తుంది? ప్రైవేట్ వాళ్ళు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు. అసలు ఎంత బాగుంటే పాస్పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్తే మీకు ఇచ్చిన టైము, స్లాట్, అక్కడ ఫెసిలిటీస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. అదే ఇంతకుముందు పాస్పోర్ట్ ఆఫీస్ మీరు క్రాస్ చెక్ చేయండి. నాకు బాగా గుర్తు, సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఆ క్యూ లైన్లు ఏంటో, ఆ నించోటం ఏంటో, తోపులాటలు ఏంటో అమ్మో చుక్కలు కనపడేవి. బట్ ఫస్ట్ టైం అదే, తర్వాత రెన్యువల్ వచ్చేసరికి పాస్పోర్ట్ సేవా కేంద్రాలు వచ్చాయి. బేగంపేట ఆఫీస్ వెళ్ళాను, హ్యాపీగా నా టైంకి వెళ్ళాను, చూసుకున్నాను, వచ్చేసాను, అయిపోయింది. 10 రోజుల్లో పాస్పోర్ట్ వచ్చేసింది. సో పాస్పోర్ట్ సేవా కేంద్రాల వల్ల ఉపయోగం ఏంటి? డాక్యుమెంటేషన్ కానీ వెరిఫికేషన్ కానీ అన్నీ కూడా సబ్మిట్ చేసేంత వరకు ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు చూస్తాయి. ఆ తర్వాత గవర్నమెంట్ రిక్రూట్ చేసినటువంటి అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళు మనం సబ్మిట్ చేసిన మొత్తం కరెక్ట్గా ఉన్నాయా లేదా, అడ్రస్ ప్రూఫ్ కావచ్చు, రిమైన్ డాక్యుమెంట్లు కావచ్చు, అన్నీ ఉన్నాయా లేదా, మన మీద పోలీస్ కంప్లైంట్లు ఉన్నాయా లేదా, పోలీసు యొక్క వెరిఫికేషన్ చేసినటువంటి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి, ఇవన్నీ చెక్ చేసి ఓకే వ్యాలిడ్ అన్నట్టు, లేదంటే ఓకే అప్రూవ్డ్ అన్నట్టుగా పాస్పోర్ట్ ఇస్తే, లేదా పాస్పోర్ట్ రెన్యువల్ చేస్తాయి. సో పాస్పోర్ట్ సేవా కేంద్రాల వల్ల ఏదైనా ఇబ్బంది ఉందా? ఇంకా మనకి బ్రహ్మాండమైనటువంటి ఫెసిలిటీస్, బ్రహ్మాండ టైం మిగులుతుంది, అండ్ హ్యాపీగా వెళ్తాం, పంచుకొని వచ్చేస్తాం. నెక్స్ట్ ఆధార్ సేవా కేంద్ర. ఈ ఆధార్ సేవా కేంద్రం కూడా మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు ఆధార్కి సంబంధించి ఏవైతే కరెక్షన్స్ చేయించాలో దానికి కానీ, కొత్తగా ఎన్రోల్ చేయించాలంటే దానికి కావాల్సిన డాక్యుమెంట్లు కానీ ఇవన్నీ ఇస్తే వాళ్ళు చెక్ చేసి ఆన్లైన్లో అప్లై చేసేసి మీకు ఒక నెంబర్ అనేది ఇస్తాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి మీకు ఆధార్ అనేది ఇంటికి వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఈ ఆధార్ సేవా కేంద్రం అన్నలు కూడా ప్రైవేట్ వాళ్ళే. వీళ్ళేంటి, మన దగ్గర అన్ని కరెక్ట్గా అనేది క్రాస్ చెక్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేసి ఆధారాలు పంపుతారు. అక్కడ ఆధార్లో మొత్తం చెక్ చేసి మనకు ఆధార్ పంపించారు మరలా గవర్నమెంట్ వాళ్ళు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ సేవా కేంద్ర, దీనిలో ఈరోజు ఇందా చెప్పాను స్టార్టింగ్, ఏది అసలు అర్థం పర్థం లేకుండా తయారైన గ్యాంగ్ ఉన్నారు బాబు, వైసీపీ బ్యాచ్. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి డాక్యుమెంట్ రైట్లు మొత్తం ముందు పెట్టి నిరసనలు, ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరింపులు. అదేంటంటే ప్రైవేటైజేషన్ చేస్తున్నారట. ఎవడు ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు? సబ్ రిజిస్ట్రార్ ఉంటాడు, లోపల వచ్చేసి వెరిఫై చేసే వాళ్ళు ఉంటారు, క్లర్క్లు ఉంటారు, సూపర్వైజర్లు ఉంటారు. లైక్ ఆ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డెసిగ్నేషన్ నాకు అంత ఐడియా లేదు. సో అవి ఏ విధంగా అందరూ అలాగే ఉంటారు. ఓన్లీ ఏంటి, బయట డాక్యుమెంట్ రైటర్లు అని చెప్పేసి పెట్టుకొని కొంతమంది రీజనబుల్గా అమౌంట్ తీసుకుంటే, కొంతమంది మాత్రం మిమ్మల్ని లేనిపోయి రకం భయపెట్టి దానికి డబ్బు, దీనికి డబ్బు, వాళ్ళకి ఎంత ఇవ్వాలి, వీళ్ళకి ఎంత ఇవ్వాలి, ఫైల్ కదలాలంటే అంత ఇంత. ఒక రిజిస్ట్రేషన్కి సంబంధించి నీకు అవుతున్న ఖర్చు వచ్చేసి డాక్యుమెంట్ ఛార్జీలు అంటే గవర్నమెంట్ కట్టే ఉంటుంది చూసారా, ట్యాక్స్ లేదన్నప్పుడు ఛార్జ్ డ్యూటీ ఏదో, అది 1 లక్ష రూపాయలు అనుకుంటే అప్రాక్సిమేట్లీ కొన్ని చోట్ల 50,000 రూపాయలు కూడా డాక్యుమెంట్ తయారు చేయడానికి, డాక్యుమెంట్ సంతకం పెడటానికి, డాక్యుమెంట్ మరలా నీకు ఇవ్వడానికి, మరలా ఆ కరెక్షను ఈ కరెక్షను అదని ఇది అని చెప్పేసి డాక్యుమెంట్ లాగేస్తున్నారు. అసలు 1 లక్ష రూపాయలకు నువ్వు 50,000 ఇక్కడ రకం నువ్వు లంచం ఇచ్చుకోవాల్సి వస్తుంది. గుండెల మీద చేసుకొని చెప్పండి, మీలో ఒక్కలైనా ఇంక్లూడింగ్ పోలీస్ ఆఫీసర్ సహా ఒక్కలైనా కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఒక లంచం అన్నది ఓ 100 రూపాయలు లేకుండా మీ డాక్యుమెంట్ మీ చేతికి వచ్చిందా? క్రాస్ సెక్షన్ కాంటే ఓపెన్ అంటే మాట, ఈవెన్ చంద్రబాబు గారు సైతం, జగన్మోహన్ రెడ్డి సైతం వాళ్ళ ఇళ్ళకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించుకునే క్రమంలో డాక్యుమెంట్ రైటర్లకే ఇవ్వాలన్నీ, వాళ్ళన్నీ క్రాస్ చెక్ చేసి ఎంత ఛార్జ్ అని అంటాడు. గవర్నమెంట్కి సంబంధించి ట్యాక్స్ కడుతుందో, డ్యూటీ కడుతుందో, స్టాంప్ డ్యూటీని ఏవైతే ఉన్నాయో అది వచ్చేసి ఒక 10 లక్షలు అనుకున్నా, వీళ్ళకి వచ్చేసి డాక్యుమెంట్ రఫ్గా ఒక 5,000 10,000 అనుకున్నా, ఆహా
మినిమం 50,000 లక్ష తీసుకుంటారు. అదేంటంటే ఆ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత, దాని దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. 5%, 10%, 20% అని. ఇప్పుడు వీటన్నిటికి అడ్డుకట్ట మహారాష్ట్ర ఆల్రెడీ సక్సెస్ అయింది. ఏంటంటే సింపుల్, ఆధార్ లాగా పాస్పోర్ట్ సేవా కేంద్రాల లాగా ఈ సేవా కేంద్రాలు పెడతారు. చక్కగా వాష్రూమ్స్ ఉంటాయి, వాటర్ ఉంటాయి, కూర్చున్న వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. నీ నెంబర్ వచ్చినప్పుడు నువ్వు వెళ్ళొచ్చు. దాన్ని నీ దగ్గర డాక్యుమెంట్లు ఇస్తే వాళ్ళు మొత్తం చూసేసి ఆన్లైన్లో ఫిల్ చేసేసి నీకు పలానా టైంకి అని చెప్తాడు. ఆ టైంకి నువ్వు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళొచ్చు. లేదా ఇది వన్స్ ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు వస్తే అప్పుడు క్లారిటీ వచ్చింది. వీళ్ళే యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్లాగే వీళ్ళే డాక్యుమెంట్స్ వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇచ్చేసి దెన్ అక్కడ వీళ్ళ మనిషి ఒకళ్ళు నుండి మొత్తం చూస్తాడు. ఇప్పుడున్న వాళ్ళలాగా అవేం అవసరం లేదు. జస్ట్ అక్కడ మీకు ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబరు వాళ్ళు నొక్కినప్పుడు పలానా కౌంటర్ దగ్గర వెళ్తే సరిపోయిద్దని చెప్తారు. చూద్దాం. ఇప్పుడైతే మరలా సింపుల్ చెప్తాను చూడండి. మామూలుగా మనకున్న సమాచారం మేరకు మహారాష్ట్రలో ఈ రిజిస్ట్రేషన్ తాలూకు ఒక్కో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్కి ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వాళ్ళు 5 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారట. మన దగ్గర 2,000 రూపాయలు ఛార్జ్ అని అంటున్నారు. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండి, అది తీసుకోవాలని సరే డబ్బులు ఎక్స్ట్రా చెల్లించాల్సిందే, ఉన్న డబ్బులు కాకుండా. ఇప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల్లో ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు తీసుకోవడం, నువ్వు హ్యాపీగా తీసేసుకోవడం. బట్ ఏవైతే ఫైనల్ అప్రూవల్, సంతకాలు, స్టాంపులు ఇవన్నీ కూడా ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం అటువంటి అఫీషియల్స్. ఎక్కడ ప్రైవేట్ అన్నది లేదు. స్టార్టింగ్ ప్రైవేట్ వాళ్ళు నీకు అంత గ్రౌండ్ వర్క్ చేసి ఉంచేవాళ్ళు. ఆ తర్వాత మిడిల్ వర్క్ అన్నప్పుడు వచ్చినప్పటికేమో నీకు కౌంటర్లకు వెళ్ళటం ఇవంతా. ఫైనల్గా అన్నప్పుడు రిజిస్టారే సంతకం చేయటం. డాక్యుమెంట్ అనేది ఆబ్వియస్లీ నీకు ఆన్లైన్లో ఉండొచ్చు, లేదా ఆఫ్లైన్లో అన్నప్పుడు ఈ సేవా కేంద్రాల దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకొని రావచ్చు. ఇంకా అసలు ఎక్కడ ఇందులో ప్రైవేట్ అప్పచెప్పారు? వైసీపీలు నానాయాగి ప్రైవేటీకరణ చేశారు. ఏడ ప్రైవేటీకరణ చేశారు? కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాయి. పాస్పోర్ట్ సేవా కేంద్రాలాగే, ఆధార్ సేవా కేంద్రాలాగే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు. ముందుగా ఆయా జిల్లాలు ఎన్నైతే 28 జిల్లాలు కదా ఇప్పుడు ఏపీలో. సో 28, 26 అవి ఎన్నైతే ఉన్నాయో అన్ని జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క జిల్లా కేంద్రంలో పెడతారు. ఆ పెట్టిన తర్వాత వస్తున్న స్పందన చూసి దాన్ని ఇక రిమైనింగ్ సిటీస్లో కావచ్చు, టౌన్లో కావచ్చు, అక్కడ కూడా పెట్టవచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు భారతదేశంలో టెక్నాలజీని వాడి ప్రజలకు వచ్చేసి సేవలను చేరువ చేయడంలో ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు చంద్రబాబు నాయుడు. ఒకప్పుడు సర్టిఫికెట్లు అంటే రోజుల తరబడి తిరగాలి ఆఫీసులకి, ఈరోజు క్షణాల్లో అయిపోతుంది. ఇలా ప్రతిదీ కూడా బిల్లులు చెల్లింపులు కూడా చంద్రబాబు నాయుడు పుణ్యమే. సో టెక్నాలజీని అద్భుతం చేయగలడు మన చంద్రబాబు నాయుడు, అదే ప్రూవ్ చేశాడు. కొన్ని దశాబ్దాలుగా, ఇంకా చెప్పాల్సి వస్తే 100 ఏళ్ల నాటి కూడా ఇదే దౌర్భాగ్యం. సో డాక్యుమెంట్ రైటర్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించి నేను అనుకోవటం రీజనబుల్గా గవర్నమెంట్ డిమాండ్ చేయండి. మిమ్మల్ని ఈ పాస్పోర్ట్ సేవ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల్లో డాక్యుమెంట్ రైటర్గా పెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేయండి. దానికని ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి మీ ఎలిజిబిలిటీని బట్టి మీకు ఇమ్మని అడగండి. అప్పుడు మీకు ఉపాధి పోదు కదా. అంతేగాని అసలు మీ ఉపాధి పోయినట్టు రోడ్డు మీద పడ్డట్టు ఏంటి అసలు అది? ప్రభుత్వం వచ్చేసి ఇంకా అడుగు వేయొద్దా? గతంలో కంప్యూటరీకరణ చేస్తున్నప్పుడు కూడా బ్యాంకుల సిబ్బంది ఇదే గోల్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ఇదే, వాళ్ళు ఇంకా ఉద్యోగులు కూడా కాదయ్యా. సో సింపుల్ అండి. ఎక్కడైనా కానీ ఒక మంచి పని చేస్తున్నప్పుడు అడ్డుపడేలు ఎవరైతే ఉంటారో అందులో ఫస్ట్ ప్లేస్ ఉండేది ఏపీలో వైసీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి మరలా ప్రూవ్ చేశారు. బట్ ఏపీ ప్రజలకు వరం, మరలా చెప్తుంది, ఏపీ ప్రజలకు వరం చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండటం, ఆయన వేస్తున్నటువంటి ఈ గొప్ప అడుగు రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు. దీనివల్ల ఏపీలో గొప్ప మార్పులు వస్తాయి. ఖచ్చితంగా రానున్న రోజులలో ఏపీలో నాకు తెలిసి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు, పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, ఆధార్ సేవా కేంద్రాలు, ఇలా మనకి ఏవైతే ప్రభుత్వంతో పనులు అవ్వాల్సి ఉంటాయో వాటన్నిటికి రోజుల తరబడి, గంటల తరబడి వెయిట్ చేసి ఇబ్బందులు పడి ఎక్కువ మొత్తం చెల్లిస్తూ ఉన్నామో అన్నిటికీ ఫుల్ స్టాప్ పడే విధంగా, అన్నీ కూడా లీగల్గానే అకౌంటబిలిటీ ఉండే విధంగానే పద్ధతిగా అయితే అన్ని డిపార్ట్మెంట్లు కూడా చేయాలని చెప్పేసి నేనైతే అడుగుతూ ఉన్నా. అవినీతి అన్నదానికి కేర్ ఆఫ్ అటెస్ రిజిస్ట్రేషను, దానిని ఈరోజు ఒక రకం ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు. అది సంతోషం.